వాళ్ళకి ఏదైనా తప్పు పడినప్పటికీ అవి మీరు అంతర్గతి స్పష్టంగా వేదంలో చెప్పారు. క్రమంగా అన్నవరంలో ఇది కాక దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు 10,000 ఇస్తున్నారు. వాళ్ళకి 3,000 4,000 పెడుతున్నారు. 50 కోట్లు వచ్చేటటువంటి దానిలో వీళ్ళకి ప్రత్యేకం ముందు 500 600 కాకపోవాలి ఈ పరిస్థితిలో ఉంది. అంచేత పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందో విషయంలో తగు శ్రద్ధ చేస్తే దేశానికి ఎంతకి క్షేమంగా నమ్మకం పారాయణ చేసి దేవతార్చన అది చేసుకుంటూ ఉంటే వారి కోసం కాదది, ఒక్కడికే కాదది. అమావాస్య నాడు వీధిలో పెట్టిన వారికే అవుపడి మిగతా వాళ్ళకి చీకటి రాదు. అలాగనే వేదంలోనే సమస్తమైనటువంటి ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా పుష్టియుక్తమై రోగాది ఉపద్రవములు లేకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి మంత్రముల్లో ఉన్నాయి. అంచేత వీళ్ళు చెప్పేటువంటి సమస్త విషయము కూడా ఏది వాళ్ళు లోకానికి ఎంతకీ ఉపయోగిస్తారు స్పష్టంగా వేదంలో రాశారు. అందుకోసమే పరిపోర్టు చెప్పడంలో యావతి ఎంతమంది వేదంలో మనకి చెప్పబడుతున్నారో అంతమంది దేవతలు వేదవేత్తైనటువంటి బ్రాహ్మణుడు ఉంటారని. అంచేత బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కృత్యా వేదవేత్తైనటువంటి బ్రాహ్మణికి చేస్తే సమస్త దేవతలు ఇప్పుడు గుళ్ళో గడితే ఓ గుడే అక్కడ ఏదో గణపతులు వైభవంలో వేదవేత్తలు సమస్త దేవతలు ఉంటారు. కానీ వీళ్ళకి భక్తి నమస్కరిస్తేనే దేవతలందరూ సంతోషం చెప్తున్నారు. వాళ్ళ దగ్గర తప్పులు ఏమైనా ఉన్నప్పటికీ మనుష్య స్వభావం అవి మనం ఎంత క్షేమం ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధగా చేయగలరు. నేను నమస్కరిస్తాను.